హలో ప్రభాకర్, ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ ఉందా లేదా నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ఒక రకంగా చెప్పాలంటే విలువ ఉంది అని చెప్పాలి, ఒక రకంగా విలువ లేదని చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంబేద్కర్ చెప్పిన మాట అన్న పెడదామని పెడతారు. మళ్ళీ ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి వచ్చింది అనుకో, ముందు వాళ్ళే వచ్చింది మరి దాని లేనికే. ఇప్పుడే అంబేద్కర్ ఏమన్నా ప్రోగ్రామ్ జరిగినాయి, అంబేద్కర్ చెప్పిన కాన్స్టిట్యూషన్స్ రూల్స్ అనేది పాటించిన వాళ్ళు. కానీ మళ్ళీ ఎంతో ప్రేమ ఉండదంతలా మనకన్నా ముందునే వచ్చి దాని లేనికి వచ్చిండ్రు వాళ్ళు. ఇది చాలా విచిత్రము. నాయకులు, రాజకీయ నాయకులు మళ్ళీ అంబేద్కర్ మావాడు కాదు ఎస్సీలు మాదిగలు వాడడానికి అంబేద్కర్ పక్కన పెడతారు. మళ్ళీ అంబేద్కర్ జయంతి నాడు వాళ్ళే ముందు వచ్చి మరి వాళ్ళకి ఖర్చులు పెడతామంటారు, దండలు పెడతామంటారు, ప్రోగ్రాంలు అన్ని డబ్బాలు వాళ్ళే ఖర్చు పెడతారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇది ఎలా చూడాల్సింది అనుకుంటా. అంబేద్కర్ ఎప్పటికైనా రాజ్యాంగం రాసినాడు, అది చాలా మంచి విలువైనది. అది బడుగు బలహీన వర్గాలకే కాదు, ప్రతి ఒక్క సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండదు అది. అచ్చా ప్రభాకర్, ఒక్క నిమిషం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.